బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. సో ముందుగా అన్ని చోట్ల ఏంటంటే పిల్లలు మాట వినట్లేదు అనే సమస్య అయితే ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు చెప్పిన మాట వినాలి అని అంటే ఏ దిక్కులో వారి బెడ్రూమ్ ఉంటే బాగుంటుంది? ఇవి సహజంగా అండి పిల్లల యొక్క బెడ్రూమ్ వచ్చేసి ఈశాన్యంలోనే ఇస్తాం. కానీ ఏంటంటే ఈశాన్యం అనేది మనకు ట్రిపుల్ బెడ్రూమ్లో అయితే సహజంగా అక్కడ వస్తుంది. కానీ అక్కడ ఏంటంటేనా ఆ ఈశాన్యం మూలకు ప్రాధాన్యత ఇచ్చేది ప్రధానంగా ద్వారాల కోసం ఇస్తాం. కాబట్టి ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకున్నప్పుడు ఈశాన్య మూల బెడ్రూమ్ ఇవ్వడం మంచిది. అది ఏంటంటే ఆ ఈశాన్య దోషం కలిగించడం వల్ల పిల్లలు మాట ఇవ్వకపోవచ్చు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే సహజంగా పిల్లలకు ఇవ్వాల్సింది వాయుం బెడ్రూమ్ లేదా దక్షిణం బెడ్రూమ్ అయితే ఆ ఇంట్లో ఇంకో పెద్దవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, కానీ లేదా అదైనా ఇవ్వచ్చు. నైరుతి బెడ్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో చాలామంది చాలా ఇళ్లలో చేస్తున్నది ఏంటంటే నైరుతి బెడ్రూమ్ పిల్లలకి ఇచ్చేసి ఇక్కడ వాయుంలో కానీ లేదా దక్షిణంలో కానీ వీళ్ళు పెద్దలు వాడడం వలన అక్కడ చిన్న పిల్లోడు అంటే 5 ఏళ్ళ పిల్లోల నుంచి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్ళయ్యే పిల్లల వరకు కూడా వీళ్ళ తల్లిదండ్రుల మాటని కేరే చేయరు. ఎందుకంటే నైరుతి అనేది కమాండ్ స్థానం. అంటే ఏ విధంగా అయితే పెద్దవాళ్ళకి అధికారం ఉంటుందో ఆ విధంగా ఆ యొక్క ఏదైతే చేస్తారో అటువంటి స్థానం అన్నమాట. కానీ అక్కడ వాళ్ళు చేయలేకున్నారు. ఎందుకంటే ఈ పిల్లలు ఎంతసేపు ఉన్నా వాళ్ళ యొక్క కమాండ్ స్థానం వీళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి అధికార స్థానం అనేది ఏమైతే వీళ్ళు అధికారం అయిపోతారు. అంటే అట్లా ఆ విధంగా అనేది ఏదైనా సరే ఈరోజు స్కూల్కి పో అంటేనా లేదులే స్కూల్ ఉన్నా కూడా లేదు నేను రేపు పోతా అనే ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లలకు ఆ యొక్క ఏదైతే పెద్దల మాట వినాలంటే వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నైరుతి బెడ్రూమ్ పెద్దలు వాడుతూ ఉండాలి. అంటే ఇంకోటి ఇక్కడ పెద్దలు వాడాలి కదా అని కొంతమంది కొన్ని ఇళ్ళలో ఏం చేస్తున్నారంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళకు అది అలాట్ చేస్తున్నారు. అంటే ముసలోళ్ళు అంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండేటోళ్ళకి వయసు వాళ్ళకి అది ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే సహజంగా ఆ కుటుంబాన్ని నడపాల్సింది వాళ్ళు కాదు. 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినప్పుడు లేదా ఆ సంపాదన కానీ ఇంకోటి కానీ చూసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళకు ఎవరైతే కనుక సంపాదన పరుడై ఉన్నారో ఆ కుటుంబాన్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చూసుకోవాలన్నమాట. కాబట్టి అటువంటి సందర్భాల్లో పెద్దోళ్ళకి వాళ్ళు కొంత త్యాగస్థంగా ఉన్నప్పుడు ఇంకా ఆ ఇంట్లో లేనిపోని చికాకులు అటువంటివి జరుగుతూ ఉండి ఇంకా చాలామంది నాకు చెప్పేది ఏంటంటే మా భార్యకు మా అమ్మకు సరిపోదు, లేదా వాళ్ళ అత్తగారింట్లో ఒకవేళ వీళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి వీళ్ళకి సరిపోదనేసి కొంచెం ఇట్లాంటి కాంట్రవర్సీ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అట్లా లేకుండా అక్కడ చాలా బాగుండాలంటే ఎవరైతే కుటుంబ బాధ్యత మోస్తున్నారో అంటే ఆర్థికంగా కానీ వ్యవహారికంగా కానీ ఏ విధంగా అయినా సరే వాళ్ళు ప్రధానంగా నైరుతి బెడ్రూమ్ అనేది వాడటం వల్ల ఇటువంటి ఏదైతే కమాండ్ పవర్ ఉండాలనో ఆ ఇంటి మొత్తానికి లేదా కుటుంబానికి ఉండాలనో అటువంటిది వాళ్ళకనేది వర్తిస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళని సహజంగా వినాల్సిందే. కాబట్టి అందుకే మనం నైరుతి అనేది రాక్షస్థానం ఉంటారు. అంటే కొన్ని విషయాల్లో పెద్దలు కూడా అంటే ఎవరైతే కుటుంబ యజమానిగా ఉంటారో వాళ్ళు రాక్షసుల్లాగా ప్రవర్తించాలి. అంటే అన్ని చోట్ల కాదు, ఆ మాదిరి అనేది ఉండాలి. కాబట్టి దాన్ని నైరుతి రాక్షస్థానం అని చెప్పినారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల కుటుంబంలో కలతలు లేకుండా పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సుదర్శన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక డౌట్ అనమాట. ఏంటి అని అంటే ఇప్పుడు జాతకాలు చూసేది ఓన్లీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురిది మాత్రమే జాతకాలు చూస్తారు. సో అత్తా కోడలు సఖ్యతగా ఉండాలి అని అంటే అత్తా కోడలు జాతకాలు కూడా చూడడం ఏమన్నా ఉంటుందా? అట్లేం లేదండి. మామూలుగా మనం ప్రిఫరెన్స్ చేసేదంటే జాతకాలు అంటే జ్యోతిష్యం కంటే కూడా జోస్యం కంటే కూడా మనం ప్రిఫర్ చేసి జాతక రత్నాలకు ప్రిఫరెన్స్ చేస్తాం. ఇది శ్రీ సుదర్శనంలో ప్రత్యేకత. అంటే ఏదైనా సరే మనం వాస్తులో కానీ రత్నంలో కానీ లేదా జనకాలం ఇవ్వడంలో కానీ చేసేదంటే నివారణోపాయంగా అవన్నీ ఉపయోగపడాలి. ఈ సపోజు ఏదో పెద్దలు పెళ్ళిళ్ళు చేసేసారు కదా, లేదా పలానా టైంలో చెడుగా చేశారు, లేకపోతే అత్తకు మామకు పొందికి లేకుండా చేసినారు, లేదా తల్లికి అంటే ఇట్లా అబ్బాయి తరపున కావచ్చు అమ్మాయి తరపున కావచ్చు అటువంటి సందర్భాలు అనేది ఉత్పన్నమైనప్పుడు అక్కడ ఇబ్బందులు లేకుండా జరగాలంటే కనుక సపోజు ఒక భార్య భర్త ఉండారు, లేదా భార్య వలన కానీ లేదా భర్త వలన కానీ ఇంట్లో సమస్యలు ఉన్నాయంటే ఎవరికో ఒకరికి ఆ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కనుక మనం జాతరత్నం ఇవ్వడం వల్ల ఆ సమస్యని మీరు ఏదైతే అడుగుతున్నారో అంటే ఏదైతే ఒకవేళ కళ్యాణం సమయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది లగ్నముహూర్తం కళ్యాణం పెట్టుకుంటారు కానీ ఆ సమయానికి ముందన చేసుకుంటారు. లేదా నేను చూడంగా చాలామంది ఒక అర్ధగంట లేట్గానే పెళ్ళి అవుతుంది. ఏమంటే జీలకర్ర బెల్లం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అదే ప్రధానము, తాలిగట్టే నెక్స్ట్ వంతు. ఇప్పుడు అంటే ఆ చెప్పేదానికే అక్కడ అనేది ప్రాధాన్యత అనేది మనకు తెలిసి లేదని నా భావన. ఎందుకంటే జీలకర్ర బెల్లం అటువంటివి అది ప్రధానం అంటారు, లేదా తాలి ప్రధానం, లేదా తరండాలు వస్తుంది. ఈ తంతు ఏదైతే ఉందో ఆ సమయానికి కొన్ని జరగకపోవడం వల్ల కూడా సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి జాతరత్నాల ద్వారా నివారణోపాయం చేసుకోవచ్చు. అది ఏదైనా సరే పరిష్కార మార్గంగా ఉండాలని మా ఆలోచన. సుదర్శన్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. రామలింగేశ్వర్ హైదరాబాద్ నుంచి. రామలింగేశ్వర్ గారు నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి రామలింగేశ్వర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి.
ఏం లేదు, నాకు చిన్నది అడుగుదామని కాల్ చేశాను. చెప్పండి చెప్పండి. సో ఇది నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నానండి. 10 years ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే. సో యుఎస్ ఆపర్చునిటీ ట్రై చేస్తుంటే నాకు ఏమీ కుదరట్లేదు. అదండి సమస్య. ఇక్కడండి మీరుండే ఇండ్లు ఏమైనా ఇటీవల మారినారా? కొత్త ఇంటికి మారేవండి, ఒక 2 years అవుతుంది. ఆ ఇంట్లోకి మారినా నుంచి సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది అంతేనా? అంటే ఈ ఉద్యోగం అదేనండి, యుఎస్ వెళ్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. మీరే చెప్తున్నారు, వాస్తు ప్రభావానికి క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఒకవేళ అది సొంత ఇల్లు అయితే కనుక ఏదైనా వాస్తు మార్పుల కోసం ప్రయత్నం చేస్తారంటే చెవండి. ఇంకో సహజంగా అక్కడ వాస్తు దోషం ఏది ఉంటుందంటే ఈశాన్యం కానీ లేదా ఉత్తర స్థానం కానీ తూర్పు స్థానం కానీ ఇవి ప్రభావితం అయి ఉండొచ్చు. వేటి వలన అయి ఉండొచ్చు? పడమర లేదా వాయువ్య స్థానం అంటే వ్యవహార స్థానము, పడమర పురుష ప్రయోజక స్థానము, ఇటువంటి చోట్ల ఏదన్నా ఆ యొక్క సమస్య ఉందేమో చూసుకోండి. ఒకవేళ లేదు సార్ ఇంకా వాస్తు కంటే మేము ఏదైనా రత్నం చూసైనా మేము ప్రయత్నం చేస్తాం ఉద్దేశంగా ఉన్నట్లయితే మీరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఉన్నట్లయితే ఇది ప్రిఫర్ చేయండి. చూడండి మీరు ఎట్లా నివారణోపాయం కావాలంటే అట్లా చూసుకొని, లేదా మీకు ఏదైనా అవగాహన ఉన్నట్లయితే ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇన్నాళ్ళు 8 ఏళ్ల కాలం దాదాపు 10 ఏళ్ల కాలం సాఫ్ట్వేర్ ఉద్యమం సాఫీగా సాగింది. ఇప్పుడు వచ్చాలి మీకు సమస్య జరుగుతూ ఉందంటే కాలం కూడా మారుతూ ఉండొచ్చు, మారిండొచ్చు. కొన్ని దశలు ఏమవుతాయంటే అక్కడ ఆ యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ ప్రభావితం చేసినప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు అంటే చెడు ఇంట్లోకి పోవడము, చెడ్డగా జరగడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడ ఏదైనా సరే సమస్య అనేది ఉత్పన్నమైనప్పుడు దాని పరిష్కార మార్గం ఆలోచన చేసి దాని తదనంగా మీకు అవగాహన ఉన్నట్లయితే ఈశాన్య దోషం మేము చాలాసార్లు ఏ విధంగా ఉంటాయని చెప్తున్నాము, అటువంటి ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఒకసారి, తద్వారా పరిష్కారం పొందండి. సుదర్శన్ గారు, మామూలుగా అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అని అంటారు. అలా ఇప్పుడు సంపాదిస్తూ ఉన్న సొంత ఇల్లున్నా జాబ్ ఉన్నా కూడా ఇయర్స్ గడుస్తున్నా కూడా పెళ్లి కావట్లేదు అన్న సమస్య అయితే ఇప్పుడున్న యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఎలాంటి జాతి రత్నాలు యూజ్ చేస్తే మంచిది? ఇక్కడండి మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. అల్లుడి నోట్లో శని అనేదానికంటే అందరి నోట్లో శని ఉన్న వాళ్ళకు అందరూ కూడా చెడు ప్రభావం కలిగిన వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే వీడు శనిలా మాట్లాడుతున్నారు అంటారు. అంటే ఆ యొక్క మాట అనేది పొల్లుపోదు. ప్రముఖ నాయకులకు లేదా వాళ్ళు ఏదైతే మాట నెరవేరుస్తున్నారో, ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు ఏదైనా సరే వాగ్దానం ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. అంటే ఏ గ్రహం నెరవేర్చని పని ఆ శని నెరవేరుస్తారు. అంటే అంత బలంగా అంత అనుకూలంగా ఆ జాతకంలో కానీ శని అనుకూలంగా ఉన్నట్లయితే ఇవి జరుగుతూ ఉంటాయి. సహజంగా ఎందుకంటే శని మందగమనము నిదానంగా చేస్తాడు ఇటువంటి సందర్భాల్లో. కాబట్టి మనం సహజంగా అట్లా అనుకుంటాం. కానీ నేలకి మీద శని ఉంటే ఇంకా మా వాక్కు తిరిగే ఉండదు, అది మంచి కానీ చెడ్డ కానీ. కానీ మీరు అడిగినట్లు ఏంటంటే ఇట్లా ఏదైనా సరే సమస్య అనేది ఆ విధంగా ఉంటుందంటే అక్కడ ఏంటంటే చెప్పే విధానము మందగమనము, అంటే ఏదైనా సరే నిదానంగా జరుగుతూ పోతూ ఉంటుంది. ఇది ఎల్లకాలం ఇదేమో సపోజ్ పెళ్లి విషయంలో అతనికి ఏమైనా శని ఇబ్బంది పెడుతున్నా అనుకోండి, ఒకవేళ మామూలుగా ఉంటేనే బ్రహ్మాండంగా మంచి వివాహం అనేది చేయడం కూడా జరుగుతుంది. అట్లా లేకుండా ఏదైనా ఇబ్బంది పెడతా ఉంటేనా అక్కడ ఏదైనా సరే ఆ యొక్క శని యొక్క అంటే సప్తమ స్థానం కానీ సప్తమానికి వ్యయాభావమైనటువంటి 6వ స్థానం కానీ తర్వాత దీనికి మళ్ళా 12వ స్థానం అంటే ఈ సుఖస్థానం లేకుండా చేయడం కానీ ఇట్లాంటి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ వివాహ సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు వాస్తులోకి చూసుకున్నట్లయితే ఉత్తర వాయు దోషము లేదా పశ్చిమ వాయుము మగవాళ్ళ విషయంలో పశ్చిమ వాయం ఏదైనా సరే అక్కడ దోషం కలిగినట్లయితే ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి ఇట్లా వాస్తుపరంగా కానీ జాగ్రత్త పరంగా చూసుకొని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. అదేం పెద్ద విషయం కూడా కాదు. సో మీకు కాలర్ సిద్ధంగా ఉన్నారు. తులసి ఫ్రమ్ రాజమండ్రి. తులసి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి తులసి గారు, చెప్పండి. సార్ మా కజిన్ బ్రదర్ కి కొంచెం వాస్తు కొంచెం వివాహ బంధం అది బాగాలేదు సార్. కొంచెం ఆయన గురించి వీటి గురించి తెలుసుకుందామని చేశాను సార్. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం ఉంది అంతేనా అండి? అవును సార్. సరే, ఇక్కడ ఏంటంటే అండి వాళ్ళు ఉండే ఇంట్లో ఏదైనా సరే ఉత్తర వాయువు దోషం అనేది ఉందేమో చూసుకోండి ఒకసారి. అట్ ద సేమ్ టైం తూర్పు దోషం ఉందా అంటే నేనేం చెప్తున్నా, దోషం అంటే తూర్పు హద్దై ఉండడం కానీ లేదంటే తూర్పు ద్వారం లేకుండా ఉండడం కానీ ఇది ఏంటంటే పురుషుని యొక్క ప్రయోజకత్వాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇంకోటి ఏంటంటే ఉత్తరమేమో బాగుంటుంది, తూర్పు దెబ్బతిని ఉంటుంది. దీనివల్ల ఏమవుతాయంటే స్త్రీ డామినేషన్ ఎక్కువ అయ్యి పురుషుడు అంటే ఒక్కోసారి అది అనుకూలంగా వాళ్ళ కాలం జరుగుతూ ఉన్న వాళ్ళు స్త్రీ డామినేషన్ ఉన్నా కూడా మీరు కొన్ని చాలాసార్లు చాలా నాయకులు కానీ లేదా చాలా బిజినెస్ పీపుల్ కానీ చూసింటారు, లేదా మీరుండే పరిసరాలు కూడా చూసింటారు. అట్లా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరు సర్దుకుపోయే మనస్తత్వం, లేదా అట్లా లేకుండా సర్దుకుపోకుండా ఇది ఏమిటంటే వాయువ్యం అనేది వ్యవహార స్థానం కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఇద్దరు గొడవపడానికి కారణమవుతూ ఉంటుంది. అటువంటి ఏదైనా ఉందేమో వాస్తులో చూసుకోండి. తర్వాత వ్యవహారికం అంటే సప్తమ స్థానం ఇప్పుడు ఇదాక మనం చెప్పుకున్నట్లే దానికి ఏదైనా ఇప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటే కనుక 6వ స్థానం యాక్టివేట్ అయినా కూడా వివాహ జీవితంలో సమస్యలను పెడతా ఉంటాయి. కాబట్టి అట్లా కూడా జాతకపరంగా టైమింగ్ నిమిషాలు ఖచ్చితంగా ఉన్నట్లయితే అది కూడా ఆలోచించండి. తద్వారా
పరిష్కారాన్ని పొందడానికి చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇది పర్టికులర్గా చెప్పడం కష్టం, ఎందుకంటే చూడకుండా చెప్పడం కదా, చాలా సులువు కాదు, అది చాలా ఈజీగా చూసుకోండి. సుదర్శన్ గారు, జనన కాల ప్రాధాన్యత ఏంటి? ఇక్కడండి జనన కాలానికి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తున్నామంటే అండి, గతంలో ప్రసవాలు అనేటివి చాలా సులువుగా జరుగుతూ ఉండేటివి. ఇప్పుడు సులువు చేయకుండా చేసినారు. ఇంకా మీకు అది అంతమంది చెప్పాల్సిన పనిలే. ఇంకా ఇదేంటంటే సంతానం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా, అది ఒక పెద్ద కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది. కానీ మేము చూడంగా అయితేనా అవన్నీ పెద్ద విషయాలు కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాస్తులో చూసుకున్నట్లయితే ఈశాన్యం మూల బరువులు పెట్టడమో, ఈశాన్యం మూల అది లేకుండా సంతానం లేకుండా ఉండేటోళ్ళు కూడా మనం పిలిచి అక్కడ ఏదైనా సరే మా చూడండి సార్ వాస్తు దోషాలు అంటే అది రెక్టిఫై చేసుకుని చిన్న మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా గొప్ప ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అట్లా సంతాన విషయంలో చూసుకోవచ్చు. తర్వాత ఈ సంతాన విషయాన్ని నిర్ణయానికి వచ్చేకల్లా మనకేదో భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనేది ప్రధానంగా మా ఉద్దేశం. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎట్లాగండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ టైమింగ్ అనేది ఒకరికి నెల ఇవ్వచ్చు, ఒకరికి 10 రోజులు ఇవ్వచ్చు, ఒకరికి 5 రోజులు ఇవ్వచ్చు. మనం దాంట్లోనే బెస్ట్ సెలెక్ట్ చేయొచ్చు. తద్వారా ఏమవుతాయంటే వచ్చినవాడు ఉత్తముడవుతాడు, తద్వారా కుటుంబం కూడా ఉత్తమ స్థానాన్ని పొందుతుంది, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వృద్ధి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఆ యొక్క జనన కాలానికి మనకి ఇప్పుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే ఇది అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఇంకా ఎక్కువైనాయి. కొన్ని గవర్నమెంట్స్ ఆలోచన చేస్తున్నాయి కానీ అవి తగ్గించాలనే ఉద్దేశంతో న్యాచురల్గా ప్రసవం అయితే కనుక అక్కడ మనం చేయాల్సిన రెమెడీస్ మనం చేసుకోవచ్చు, అది జాతకరత్నంలో ఉంది కాబట్టి అదేం సమస్య లేదు. కానీ ఆ రెమెడీస్ కూడా అవసరం లేకుండా జాతకాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అది 100% అన్ని గ్రహాలు అన్ని చోట్ల ఖచ్చితంగా కూర్చుంటాయని నేను కూడా చెప్పలేను. కానీ ఏదైనా సరే ఒకవేళ మనకు ఉండే 9 గ్రహాలు 12 స్థానాల్లో కనీసం 5 గ్రహాలైనా యోగించే దిశగా మనం ఏదైనా ఆలోచన చేసుకుని కూడా అక్కడ మనం ఆ సమయాన్ని నిర్ధారించినట్లయితే కనుక అది అక్కడ ప్రసవం కూడా అదే సమయాన్ని జరగాలి, అది కూడా మళ్ళీ ఇంపార్టెంట్. మన సమయానికి అది ఒకవేళ మనం వచ్చేసి అర్ధగంట ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది, అట్లా లేదా 1 గంట సమయం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఏదైనా సరే సూపర్ టైం అనేది 10 నిమిషాల్లో మాత్రమే ఉంటుంది. మనకు డాక్టర్ సహకరించి చేసినట్లయితేనే అక్కడ మీకు చాలా బాగుంటుంది. ఇట్లా మనం జననకాలాన్ని కదా ఇంపార్టెంట్. అంటే ఇంకా ఇది ఏం లేదండి, ఆ పిల్ల పుట్టిన విశేషము బిడ్డ పుట్టిన విశేషం కారణంగా ఆ కుటుంబం అనేది ఇంకా ఎవరిని ఏం అడగాల్సిన పని లేక ఎక్కడేం తిరగాల్సిన పని, వాళ్ళ పనిలో వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా జరుగుతాండే విషయాలు ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి వాటి విషయంలో కూడా ప్రధానంగా శ్రద్ధ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జననకాలంలో కొంతమంది పొరపాటు ఏం చేస్తున్నారంటే మంచి రోజు అని చేయించుకుంటూ ఉంటారు. మంచి రోజు కాదు చూడాల్సింది, మంచి సమయం. ఆ సమయం అనేది చాలా ఉంటుంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోండి. సుదర్శన్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు జనన కాలాన్ని బట్టి జాతక రత్నాలు కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి అనంటే ఉంగరాలు పెట్టుకోవడం అవన్నీ కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు మెల్లో వేసుకోవచ్చా జాతక రత్నాన్ని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక క్యారెట్ అయితే వాళ్ళకి సరిపోతుంది, అది కూడా చిన్న $. ఎందుకంటే వాళ్ళకి మెల్లో కానీ లేదంటే ఉంగరం తిన్న కానీ వేయనికి చాలా కష్టము. వాళ్ళకి ఎలాగో పుట్టిన ప్రతి బిడ్డకు మొలతాడనేది 11వ రోజు కానీ 21వ రోజు కానీ కడతా ఉన్నారు. ఇంకా ఉన్న వాళ్ళైతే బంగారు చేసుకుంటారు, లేదంటే వెండి చేసుకుంటారు, లేదంటే తాడు చేసుకుంటారు, ఎర్ర తాడు కానీ నల్ల తాడు కానీ వేసుకుంటారు. ఇట్లా దాంట్లో వేసుకునేది వాడుకోవడం వలన వాళ్ళు ఏదైతే ఒకవేళ సహజం ప్రసవం అయినప్పటికీ కూడా ఆ బిడ్డ యొక్క ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అంటే నేను ఐసీయూలో ఉండే బిడ్డకు కూడా చెప్తున్నా, ఎందుకంటే అది తీసుకొని వేసిన తర్వాత కూడా ఐసీయూ నుంచి 2 రోజులకు బయటకు వచ్చిన వాళ్ళు అంటే మనం ఏదైనా సరే రత్నం అనేది ఎఫెక్ట్ అనేది 24 అవర్స్లో మీకు చూపిస్తుంది. దాని ప్రభావం అనేది ఫలితం అనేది 41 రోజులకు వస్తుంది. తర్వాత మార్పు అనేది 21 రోజులకు వస్తామని చెప్తా ఉంటాం. కాబట్టి అట్లా వచ్చిన బిడ్డలు కూడా మనకు చాలా నిరూపణగా ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఏదైనా సరే మన చేతుల్లో నేను జరిగినప్పుడు దీని ద్వారా మీరు అడిగినట్లు ఉంగరమో లేదా మెడలో వేసుకోకపోయినా కూడా మెడలో వేసుకుంటే ఏమైందంటే పుట్టిన బిడ్డకు చాలా ఇరుకుగా అది ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మొలతాడైతే సంబంధం ఎప్పుడు ఆ బిడ్డ పడుకొని ఉంటుంది, 3 నెలలు 6 నెలలు అట్లా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకోటి జోగేటప్పుడు కొంచెం కష్టంగా సరికూర్చుంది. అందుకే మేమేంటంటే ఆ $. అనేది వేసుకునేటప్పుడు చాలా సునిశ్చితంగా కోసుకునే డిజైన్లు కాకుండా ఊరికే రత్నానికి ప్రిఫరెన్స్ ఇస్తా, బంగారానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ రత్నం వెళ్ళిపోకుండా దాన్ని చూసుకొని చేసుకోమని చెప్తున్నాము. ఏ ఇబ్బంది లేదు, లక్షణంగా వాడుకోవచ్చు అండి, చాలా బాగా వాడుకోవచ్చు. సుదర్శన్ గారు, నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. మామూలుగా ఏంటంటే లేడీస్కి ఇలా జాతక రత్నం ప్రిఫర్ చేసినప్పుడు సో చేతికి కాకుండా ఇప్పుడు మెల్లో వేసుకో అన్నప్పుడు పెళ్ళైన వాళ్ళైతే మంగళసూత్రంలో ఈ జాతక రత్నం వేసుకోవచ్చా? లేదండి, మంగళసూత్రాన్ని ఎప్పుడే కానీ అపవిత్రం చేయరాదు. దానికి మంగళసూత్రానికి అది ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమం ఉంది. ఇది కొంతమంది 2 మంగళసూత్రాలు వేసుకుంటారు, తర్వాత వచ్చేసి ముత్యము, తర్వాత ఇది పగడము అవి వేసైనా చేసుకుంటూ ఉంటారు. అట్లా లేదా నల్ల పూసలు, తెల్ల పూసలు, ఎర్ర పూసలు అని కూడా వేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడే కానీ అటువంటి చోట్ల ఇయ్యం. ఎంతసేపు ఉన్నా కూడా పెద్దవాళ్ళు పెళ్ళే విషయం అంటే పెద్దవాళ్ళు కాబట్టి రత్నం సహజంగా ధరించుకోవచ్చు, ఉంగరమే ధరించుకోవచ్చు. మెల్లో అందుకు ఇంకా వాళ్ళకి ఎక్కువ మాకు ఇది చాలా బాగుంది సార్ అనేసి మెల్లో అయినా $. తిన్నారో వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ
తాలిబొట్లు మాత్రం వేయడానికి మనం ప్రిఫర్ అయ్యాం. ఎందుకంటే తాలి భర్త కట్టిన తర్వాత ఆ యొక్క 3వ రోజు కానీ 5వ రోజు కానీ లేదా 11వ రోజు కానీ తీసి మళ్ళీ ఆ యొక్క చైన్, గోల్డ్ చైన్ ఏదంటే దాంట్లో వేసుకుంటారు. దాన్ని సాధ్యమే తీయకూడదనే మనం విని చేసే ప్రయత్నాలన్నీ కూడా. సో ఇంకా అది చేస్తే కన్నా ఇంకా మనం చేసే ప్రయత్నం కూడా అసలు మనం చేసే విద్యనే వేస్ట్. కాబట్టి ఇది చాలా జాగ్రత్త, అది గమనించుకోండి. ఇంకోటి ఏంటంటే రత్నంలో ఈ రత్నాన్ని బట్టి కూడా ఆ రంగును ఆ బిడ్డకు, ఇందాక మీరు అడిగినట్టు బిడ్డ కూడా ఆ రంగు వాడుతూ ఉంటేనే కొన్ని రంగులు పడవు. ఆ బిడ్డ అందుకే ఏడుస్తూ ఉంటారు. ఒక డ్రెస్ వేసినప్పుడు ఏడుస్తూ ఉంటే ఇంకో డ్రెస్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇట్లా కూడా కొన్ని ఆలోచన చేసుకొని కూడా అవి వాడుకుంటూ ఉంటేనే చాలా బాగా ఫలితాలు జరుగుతాయి. ఓకే, సుదర్శన్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు గారు విశాఖపట్నం నుంచి. నమస్తే వెంకట్రావు గారు, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం వెంకట్రావు గారు, చెప్పండి. సార్ చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్ సుదర్శన్ గారు. నమస్కారం, చెప్పండి. మీ షో చూస్తున్నాను సార్. నేను విశాఖపట్నం KGH లో నేను 1976లో శుక్రవారం రోజు పుట్టాను సార్. ఏమండి సమస్య ఏమండి? అంటే కొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తున్నాయండి. దానికి ఏ రత్నం వేసుకుంటే బాగుంటుంది అని. మామూలుగా సహజంగా చూడండి, ఇక్కడ మీకు వచ్చేసి నిమిషాలతో సహా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితేనా దానికి ఏదైనా సరే జాతక ప్రకారం చూసి నివారణోపాయం చూసుకోవాలండి. తర్వాత సహజంగా మీరంటే ఆరోగ్య సమస్య అంటారు. ఆరోగ్య సమస్యకు వచ్చేసి కుజుడు అంటే పగడం కానీ లేదంటే రవి కెంపు కానీ ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవి ఏవైనా ఒకవేళ మీరు సొంతంగా ప్రయత్నం చేయాలంటే పడతాయేమో చూడండి. కానీ అవి నెగిటివ్గా ఒకవేళ పడకపోతే మాత్రం నెగిటివ్ కూడా చూపిస్తాయి. అట్లా లేకుండా ఇది ఏదైనా సరే ఇంకోటి లగ్నాధిపతి బలంగా ఉంటే ఆరోగ్య సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు మనస్సుకు ప్రధానం కాబట్టి మనసు కూడా దృఢంగా ఉన్నప్పుడు వెంటనే తరుణోపాయం జరుగుతుంది. ఏదైనా సరే వెంటనే ఎఫెక్ట్ అవుతుంది బాడీ అంటేనే వెంటనే దానికి ట్రీట్మెంట్ అనేది చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ఏదైనా సరే నివారణోపాయం మీరు ప్రయత్నం చేయండి. లేదంటే నిమిషాలతో మీ టైం ఉన్నట్లయితే ఒకసారి సంప్రదించండి, దాని నివారణ మనం చేయొచ్చు. అది ఖచ్చితంగా జరుగుతుంది. సుదర్శన్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఉదయ్ కుకట్పల్లి నుంచి. ఉదయ్ గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి ఉదయ్ గారు. మేము సిటీ కొత్తగా వచ్చాము. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. మీ దేవుడి గది ఎటు సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది? దేవుని కదండి అండి, ఇదివరకే మనం చాలా చెప్పుకున్నాము. సరే ఇక్కడ ఏంటంటే అన్న ఏదైనా సరే వంట చేస్తూ ఉంటాం, వంట పక్కన అంటే ఏదైనా సరే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చండి. ఈశాన్యం మూలైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుని చేయకండి. అక్కడ ఏదైనా ఒక పటం పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు కానీ లేదా ప్రార్థన చేసుకోవచ్చు కానీ అంతకుమించి అక్కడ పూజా పునస్కారం చేయనీకి లేదు. ఎందుకంటే ఈశాన్యం జలస్థానము, ఆగ్నేయము అగ్నిస్థానము. ఆ జలస్థానం తీసుకొచ్చి అగ్ని పెడితే ఏం జరుగుతుందో మీకు చెప్పాల్సిన పనిలే. అలాగే ఒక బత్తి అయినా సరే అక్కడ తిప్పేసి లేదా ఇంకొక దూరంగానే పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కానీ వాయువులు ఏదైనా అక్కడి నుంచి వస్తూ ఉంటేనే అక్కడ చాలా బాగుంటుంది. ఇది ఏదైనా సరే మన పూజకు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మన పెద్దలు చెప్పింది ఏంటంటే బత్తి దానివల్ల ఏమిటంటే మనకు ఏదైనా సరే క్లెన్సింగ్ అంటే బాడీకి వచ్చేసి ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు కొన్ని బత్తీలు అలర్జీ చేస్తాయి, కొన్ని బత్తీలు మంచి చేస్తాయి. అటువంటి మంచిదన్నట్టు మీరు వాడుకోండి అని చెప్పేది పూజా విధానం గొప్పతనము. అంతే తప్ప ఇంకా వేరే మనం దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. ఈ విధంగా మీరు వాడుకొని చాలా బాగుంటుంది. సుదర్శన్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు సో పూజ గదికి అనేది సెపరేట్ ఏరియా లేదు అని అన్నప్పుడు సో కిచెన్లో పూజ గది పెట్టాల్సి వచ్చినప్పుడు ఒక మండపం లాగా రెడీ చేసుకొని పెడతారు కదా, సో అది ఎంతవరకు కరెక్ట్? అది కాకుండా మాంసాహారులు మాంసం తిన్నప్పుడు అది ఓపెన్ చేసి ఉండొచ్చా? మాంసానికి పూజకు సంబంధమే లేదండి. ఎందుకంటే దేవుడు మనవాడు. మీరు తినేది ఇప్పుడు ఆత్మే పరమాత్మ పరబ్రహ్మమని మన పెద్దలు ఎలా నువ్వు ఏ రూపంలో పూజించినా ఏ మతంలో పూజించినా ఏం చేసినా కూడా నీ శరీరానికి మేలు కలగాలని నువ్వు చేస్తావు తప్ప ఇంకోటి ఏం చేయం కదా. ప్రధానంగా పూజ యొక్క ఉద్దేశం అదే. పంచ విధానాలుగా పూజ అనేది చేస్తూ ఉంటారు. ఏంది గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలని ఇవన్నీ చేసే దేనికోసం? మంచి నైవేద్యం అనేది దేవుని పెట్టినది. దేవుడు ఎలాగో వచ్చి తినాడు, నువ్వు తినడం వల్ల నీకు ఆరోగ్యం చేకూరుతా అనే ఉద్దేశం ప్రధానంగా ఉంటుంది. కాబట్టి పూజ అనేది శరీరం కోసం. ఇది దేవాలయంగా శరీరాన్ని చూసినప్పుడు అందులో ఆత్మను దేవునిగా చూసుకొని మీరు పూజ అంటే ఆ సిద్ధి పొందడానికి ఇది చేసేది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనము పరమభక్తులైన వాళ్ళు మాంసాహారం నైవేద్యించిన వాళ్ళు కానీ అది పాపమే అయినప్పటికీ కూడా అది అవసరానికి చేయొచ్చు అనేది అక్కడ ధర్మం కూడా కొన్ని ధర్మాలు చెప్తూ ఉన్నాయి, కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి అదే పనిగా అటువంటి చేయాల్సిన పని లేదు. కానీ ఒకవేళ సౌకర్యం ఉంది, సౌకర్యమే లేదనేసి మేము మాంసం తింటాం పూజ చేయడం మానేస్తే అది ఎంత తప్పు అవుతుంది. కాబట్టి పూజ ప్రధానంగా ఎవరికైనా సరే ఇచ్చేదని మనోధైర్యము. ఈరోజు సమస్య జరుగుతుందంటే రేపు నాకు ఈ సమస్య జరగకుండా దేవుడు కాపాడుతాలే అంటే రేపు బతికి ఉండడానికి ఈరోజు ఇచ్చేది అనమాట. అదే చేయకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలియంది కాదు. ఇంకా మీరు అన్నట్లు ఏదైనా సరే దాని సౌకర్యం మీకు చిన్న ఇళ్ళల్లో గురించి అయితే నేను చెప్తున్నా అండి. కొంతమంది ఏంటంటే వంట పక్కనే పూజ పెట్టుకుంటే ఈ మాంసం మనం తింటున్నాం కదా దేవునికి అరిష్టం జరుగుతుంది అనుకుంటారు. కానీ ఎటువంటి మీ మనసు పవిత్రంగా ఉండాలంటే మాంసాహారం విసర్జించాలని చెప్తా ఉంటారు. కానీ
అది కొంతమందికి సాధ్యం కాదు, కొంతమంది సాధ్యమైన చేసుకుంటున్నారు. కానీ మేమైతే అటువంటివన్నీ ప్రిఫర్ చేయమండి. ఏదైతే వాస్తును కానీ రత్నాన్ని కానీ ఫాలో అవుతూ ఉంటారో అది మీ మనస్సుని ఆటోమేటిక్గా మార్చేస్తుంది, మీ ఆలోచన విధానం మార్చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా అదే నిర్ణయిస్తుంది అన్నమాట. అందుకే మేము ఇచ్చే ప్లాన్లో కానీ లేదా ఈ సలహాలలో కానీ ఇది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం చేసుకోండి, చాలా బాగుంటుంది. సుదర్శన్ గారు, బయట జాతి రత్నాలు కానీ జాతక రత్నాలు అనేవి విరివిగా కొంచెం తక్కువ అమౌంట్లో, కొంతమంది అయితే ఎక్కువ అమౌంట్లో కూడా ఈ జాతి రత్నాలు అనేవి అమ్ముతూ ఉంటారు కదా. సో అవి ఎంతవరకు నమ్మొచ్చు? ఈ ఒకటండి, జాతిరత్నాల్లోకి వచ్చారు కదా, వాటి క్వాలిటీని బట్టి ఆ జర్మాలిస్టులు డిసైడ్ చేస్తున్నారు. అంటే జర్మాలిస్టులు జమ్ముకే సపరేట్గా వాళ్ళు అంటే ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరకవు, ఏ రంగు ఏ క్వాలిటీస్ ఉంటే ఆ క్వాలిటీ దాంతో ఉంటుంది. కెంపు అనేది ఏది, దాంట్లో మళ్ళీ వర్ణాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం సహజంగా మన ఋషులు ఇచ్చింది ఏంటంటే 9 రత్నాలు ఇచ్చారు మన పెద్దవాళ్ళు. ఆ 9 రత్నాలు ఏ కలర్ ఉంటాయని ఒకవేళ డైమండ్ కూడా మీరు చూసుకోండి, చాలా వర్ణాల్లో ఉంటుంది. డైమండ్ ఎంతసేపు ఉన్నా కూడా ట్రాన్స్పరెంట్ వైట్ కలర్లో ఉంటే దాని డైమండ్ అంటారు. కానీ అదే కనుక వేరే కలర్ కలిసి ఉన్నప్పుడు దాని డైమండ్ లక్షణాలు ఉండొచ్చు, కానీ ఆ డైమండ్ అనేది ఉండదు. కాబట్టి ఈ మన ఋషులు ఏదైతే అది ప్రధానంగా చూసుకోవాలి. మీరు అన్నట్టు ధరల దగ్గరికి వచ్చేకల్లా ఇవి నాకు తెలిసి వచ్చేసి 1000 రూపాయల క్యారెట్ నుంచి 1,00,000 రూపాయల క్యారెట్ వరకు పైన కూడా ఇంకా ఉన్నాయి, దాని ప్రెసిషన్ దాని యొక్క క్వాలిటీని బట్టి. మేమేం చెప్తామంటే రంగే వాడమని చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనం ఒక రత్నం పగడం తీసుకోమని చెప్తే ఎరుపు రక్తవర్ణము, ఈ రవికి సంబంధించిన వర్ణం కాకుండా రావుకు సంబంధించిన వర్ణం కాకుండా ఆ రంగునే వాడమని చెప్తున్నాము. అటువంటిప్పుడు ఇంకా ధర గురించి ఇక్కడ ప్రస్తావనే లేదు. అందుకే మేమేం చెప్తామంటే సలహా ఇచ్చినప్పుడు కూడా ముందు ఏదైనా సరే తక్కువలోనే, ఒకవేళ బంగారులో వేసుకోలేకపోయినా అంటే ముందుగానే ఇబ్బందులు కూడా వస్తుంటారు. వాళ్ళకి నువ్వు ఇంత పెట్టుకొని ఖర్చు పెట్టుకొని చేసుకుని ఇంత పెట్టుకొని ఖర్చు పెట్టుకుని అది పద్ధతిగా ఉండదు. కాబట్టి మీరు ఏదైనా సరే అవకాశాన్ని బట్టి చేసుకోండి, చాలా బాగుంటేనే ఫర్దర్గా ప్రొసీడ్ కాండి. ఎట్లాగో బాగుంటుంది. దాని గురించి ఏం పెద్ద, ఇప్పుడు ఆడవాళ్ళకు కొంతమంది రత్నాలు మనం ఇచ్చేటప్పుడు ముందు కలర్స్ వాడమని చెప్తాం. బ్యాంగిల్స్ కలర్స్, సపోజ్ గురువుకి వచ్చేసలు ఎల్లో, తర్వాత బుధునికి వచ్చేసలు గ్రీన్, ఇటువంటి బ్యాంగిల్స్ వాడండి. ఫస్ట్ మీకు ఆ 24 అవర్స్ మనం రిజల్ట్ కనపడతాం. మనం చెప్తున్నాం, వేసుకునే నుంచి కూడా ఎఫెక్ట్ కనపస్తుంది. అది అబ్జర్వేషన్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా అనేది ధర ఇక్కడ ఇంపార్టెన్స్ కాదని, అది వాడే విధానం ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇంట్లో చేసి 1 కోటి రూపాయల ఇంట్లో ఉండేటోడు ఇబ్బందులు పడుతున్నాడు, 10 లక్షల ఇంట్లో ఉండేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ 10 లక్షలు ఉండేటోనికి వాస్తు వర్తించదా అనే దానికి లేదు కదా, వాస్తు వర్తిస్తుంది. కాబట్టి ఈ 10 లక్షలు ఉండేటోళ్ళు వాస్తు అనుసరిస్తూ చాలా బాగా ఇండ్లు కట్టుకుంటే 1 కోటి రూపాయలు అవలీలుగా కొనుక్కుంటారు. అది అక్కడ ఉండే ప్రత్యేకత అనమాట ఈ నివారణ. కాలర్ సిద్ధంగా ఉన్నారు సుదర్శన్ గారు. గాయత్రి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే గాయత్రి గారు, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. గురూజీ నమస్తే అండి. నమస్కారం అండి గాయత్రి గారు, చెప్పండి. గురూజీ, మా హౌస్ ఏమో తూర్పు ఫేసింగ్ ఉండింది. అయితే అన్నయ్యకి కొంచెం మ్యారేజ్ గురించి లేట్ అవుతుంది, సో దాని గురించి కనుక్కుందామని కాల్ చేశాను. అమ్మేష్ నుంచి మ్యారేజ్ విషయంలో లేట్ అవుతుంది, అంతేనండి? అవును. అదే అండి, ఇక్కడ చాలా చోట్ల జరిగేది. ఇప్పుడు మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు, ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారండి? తూర్పు ఫేసింగ్ ఇంట్లో అండి. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉంటారా? ఇప్పుడు ఆ ఇంట్లో అమ్మేసినారా మీరు? అమ్మాయి లేదు, అది ఓన్ హౌసే. ఇంకోటి ఇంట్లో అమ్మేసినారా? లేదు, అది మొత్తం ఒక ఫుల్ హౌస్ లాగా ఉండేది. హాఫ్ పార్ట్ ఏమో మాకు వచ్చింది, హాఫ్ ఏమో బాబాయ్ వాళ్ళకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇది ఉండే పోర్షన్ తూర్పు ఫేసింగ్ ఉంది. అన్నయ్యకి మ్యారేజ్ చూస్తున్నాం కానీ ఏది సెట్ కావట్లేదు, అందుకోసమని కాల్ చేసి. మీరేం ఇంట్లో అమ్మలేదు కదా? ఇల్లేం అమ్మలేదు. ఓకే అండి. అక్కడ వచ్చి తూర్పు ఫేసింగ్ ఇంట్లో కనుక మీ బ్రదర్కు ఏదైనా సరే అక్కడ వైవాహిక సమస్య జరుగుతూ ఉందంటే ఉత్తర వాయు మూత అనేది ఉంటుంది, లేదా తూర్పు ఈశాన్యం కట్ట అనేది ఉంటుంది. అది ఏదైనా సరే ఒకసారి మీరు పరిశీలన చేసుకొని, లేదా తూర్పు ద్వారం అనేది ఏమన్నా ఆగ్నేయం వైపుగా ఉందేమో చూసుకోండి. ఒకవేళ ఆగ్నేయం నడక కానీ ఆగ్నేయం మూత కానీ ఉన్నా కూడా ఇక్కడ ఈశాన్యం యోగించదు. కాబట్టి సహజంగా పురుషులకు ఏదైనా సరే పని అయినా జరగదు. అంటే అది ఏ విషయంలోనే జరగచ్చండి. ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగం వచ్చింది, వివాహం జరగాలి, వివాహం తర్వాత సంతానం, ఇట్లా మనిషి జీవితం జరుగుతూ ఉండాలి. కాబట్టి ఎక్కడో చోట అది అబ్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. ఈశాన్య దోషం పరంగా ఈ 2 మూలలు చూసుకోవాలి. అట్లేదో దోషం ఉందో చూసుకొని దాన్ని పరిష్కారం చేసుకుని చాలా బాగుంటుంది. సుదర్శన్ గారు, ఇప్పుడు స్తోమత ఉన్నా కూడా జాతి రత్నాలని బంగారంలో కాకుండా వెండిలో వేసుకోవాలి అని చెప్తారు. సో వెండిలోనే వేసుకోవాలి అనే రూల్ ఏమన్నా ఉందా? ఏం లేదండి, అన్ని రత్నాలు కూడా బంగారులో వేసుకోవచ్చు, అది స్తోమతను బట్టి. ఇంకోటి అంటే ప్రధానంగా ఈ యొక్క శని కానీ తర్వాత ముత్యానికి కానీ వెండిలోనే వేసుకోమని చెప్తారు. కానీ అది ఏం అంతే ప్రధానంగా రక్తధారణ అనేది ముఖ్యం ఇక్కడ. ఆ రత్నం వేసుకున్నారా? ఇప్పుడు సపోజ్ శనికి ఇనుము ఇంపార్టెంట్, అప్పుడు ఇనుములో రత్నం వేసుకుంటారా? వేసుకోలేరు కదా. కాబట్టి అదేం లేదు, ఉన్నవాళ్ళు బంగారులు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వెండిలో అన్ని రత్నాలు వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మేము ఇది వచ్చేసి కనపుష్క రాగం ఇస్తాం, అది ఖచ్చితంగా బంగారులో వేసుకోవాల్సింది వాళ్ళు చెప్పింది శాస్త్ర ప్రకారం. కానీ బంగారు ఇది రత్నం కొనాలకే దాదాపు సుమారుగా అవుతుంది డబ్బులు. అట్లా లేకుండా అక్కడ ఏదైనా సరే ముందు నివారణోపాయంగా వెండిలో తక్కువ ధరలో తీసుకొని వేసుకుంటే మళ్ళీ తర్వాత అది అనుకూలంగా జరుగుతూ ఉంటే మళ్ళీ మిగతా చూసుకో. కానీ ఇంకా కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే రత్నాలు అనేది ఏదైనా సరే పగుళ్ళు వచ్చినా లేదా ఏమైనా ఉంటేనా
సమస్యని చెప్తున్నారు కానీ మేము అది చూడంగా నిరూపణ సాధ్యం కాదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు కానీ ఈ రత్నం ఎఫెక్టివ్గా పనిచేయాలి కాబట్టి మీకు ఏ దోషాన్ని అది పరిష్కారం చేయాలి. రత్నం మనం రంగునే వాడమని చెప్తున్నాం, అటువంటిప్పుడు ఇంకా మిగతా అదేమి ఇబ్బంది లేదు, లక్షణంగా వాడుకోవచ్చు. కానీ సాధ్యం దోషాలు ఏం తీసుకునేది మంచిది, అది చాలా ఇంపార్టెంట్. పంచలోహంలో వేస్తే ఇప్పుడు రత్నం ప్రభావం ఏమైనా తగ్గుతుందా? లేదండి, అట్లేం లేదు, ఏ దాంతో అయినా వేసుకోవచ్చు. సహజంగా ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు రింగ్స్ చేసేవాళ్ళు పంచలోహంలో మీకు రెడీమేడ్ దొరుకుతున్నాయి జనరల్గా. ఎందుకంటే చాలా 100 రూపాయలు 200 రూపాయల్లోనో 500 రూపాయలు వాళ్ళు ఇస్తారు కాబట్టి చాలా తక్కువ రకం రత్నం ఉంటుంది, లేదా ఆర్టిఫిషియల్ ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతూ ఉంది. అట్లా లేకుండా ఏదైనా సరే వెండిలో ప్రధానంగా వేసుకోండి. వెండికి ఎందుకంటేనా వాళ్ళు ఎలాగో రాగి దాంట్లో కలుపుతారు కాబట్టి ఎంత ప్యూర్ అయినా కూడా దానికి ఏమి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఈ ఏదైతే కనుక గోల్డ్ ఉందో గోల్డ్లో వేసుకోండి, అట్లా చాలా బాగుంటుంది. కానీ ఈ మిగతా పంచలోహం అనేది సహజంగా రెడీమేడ్ ఆల్రెడీ రెడీ వచ్చి ఉంటాయి, అది నవరత్నాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఎందుకంటే పంచధాతువులు ఉన్న శరీరానికి పంచలోహాలు అవసరం అనే ఉద్దేశం చెప్తారు, కానీ అదేమంత ఎఫెక్టివ్ ఏం మాకు తెలిసి లేదు. ఎందుకంటే ఇంకోటి వెండికి ఒక స్వభావం ఏంటంటే ఒంట్లో వేడిని తగ్గించే స్వభావం ఉంది, అది కూడా కొంచెం ఉపయోగపడుతుంది. బంగారుకు ఒక రకమైన స్వభావం ఉంది, ఎందుకంటే వంటికి నిగారింపు ఏదైతే బంగారు ఇస్తుందో అట్లాగే వెండికి కూడా ఇట్లా అంటే ఆ లోహాలకు కూడా కొంచెం స్వభావం అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు చేసుకోండి. ఏదైతే అది అనుకూలం అండి. ఫస్ట్ 100 రూపాయలతో కొనుక్కొని 100 రూపాయలతో కూడా కొనుక్కొని వేసుకోమని మేము చెప్తాం. ఏదైనా సరే ఆ రంగు అనేది మీరు వాడుతూ ఉండారా లేదా, అది ప్రభావం మీ మీద ఉందా లేదా మీరు గమనించుకోవాలి, అది మెయిన్. ఓకే, చాలా సమస్యలకి చక్కటి పరిష్కారం ఇచ్చారు. ధన్యవాదాలు గురువు గారు. ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమం. నమస్కారం. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311.